హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఇప్పటి వరకు క్యాన్సిల్ మెథడ్లో సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 5 చార్ట్ ప్యాటర్న్స్ చూసుకోవాలి. కప్ అండ్ హ్యాండిల్, సాసర్ విత్ హ్యాండిల్, డబుల్ బాటమ్, ఫ్లాట్ బేస్ అండ్ స్క్వేర్ బేస్ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ బెస్ట్ స్టాక్ అవ్వాలి అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ గ్రేటర్ దెన్ 18% ఉండాలి. సేల్స్ లాస్ట్ 3 quarters ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. యాన్యువల్ ఎర్నింగ్స్ గ్రేటర్ దెన్ 25% ఉండాలి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉండాలి. అండ్ దాంతోపాటు బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్ మోర్ దెన్ 40% ఉండాలి. యావరేజ్ వాల్యూమ్ కంటే 40% ఎక్కువ ఉండాలి. ఈ పారామీటర్స్ కానీ మీరు ఫాలో అయినట్టయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్ బెస్ట్ స్టాక్ అవుతుంది. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మనకి హైయెస్ట్ రిటర్న్స్ ఇవ్వాలి. క్యాన్సిలింగ్ మెథడ్లో గోల్ ఏంటి అంటే టాప్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ని ఎంచుకోవాలి మనం. సో క్యాన్సిలింగ్ మెథడ్ ఒక గోల్ అదే, టాప్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఎంచుకోవాలి. ముందుగా చెప్పినట్టు మార్కెట్ స్మిత్ ఇండియా సైట్లో ఇండియాలో ఉన్న టోటల్ స్టాక్స్ని 197 గ్రూప్స్ కింద విడగొట్టారు. అండ్ యాన్యువల్ ఎర్నింగ్స్లో నేను మీకు అది చూపించాను, టాప్ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపించాను. బట్ అది నేను విత్ ఈపీఎస్ చూపించాను. మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ టాప్ స్టాకా కాదా అని ఎర్నింగ్స్ బట్టి నేను చూపించాను. కానీ ఓన్లీ ఎర్నింగ్స్ బట్టి మనకంత ఐడియా రాదు. మనకి దాంతోపాటు ఆ స్టాక్ ఒక స్ట్రెంత్ తెలియాలి. అంటే ప్రతి స్టాక్ ఏదో ఒక ఇండస్ట్రీ గ్రూప్లో ఉంటుంది. అండ్ ఆ స్పెసిఫిక్ గ్రూప్లో మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ టాప్ స్టాక్ అయి ఉండాలి. సో అది టాప్ స్టాకా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే లీడర్ ఆర్ లాగర్డ్లో మనకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో నేను క్యాన్సిల్ మెథడ్లో ఎల్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్స్టాక్స్ డీమాట్ అకౌంట్ వాడండి. అప్స్టాక్స్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీ దగ్గర కానీ మార్కెట్స్ మీద ఇండియా ట్రయల్ అకౌంట్ లేకపోతే జస్ట్ ₹1 మీరు 10 days వరకు ట్రయల్ అకౌంట్ తీసుకోవచ్చు. హోమ్ పేజ్లో మీకు ఎలాగ ఇమేజ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ట్రయల్ అకౌంట్ తీసుకోవచ్చు 10 days వరకు. ట్రయల్ అకౌంట్ ఎందుకు తీసుకోమంటున్నాను అంటే మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మార్కెట్స్ మీద ఇండియా సైట్లో ఆ స్టాక్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు అనాలిసిస్ ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. సో మీరు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీకు సింగిల్ సైట్లోనే అర్థమవుతుంది ఏంటి అని. సో మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ టాప్ స్టాకా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే స్టాక్ మార్కెట్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. క్యాన్సిలింగ్ మెథడ్ ఏ ఇండికేటర్స్ని వాడదు, కానీ ఒక ఇండికేటర్ మాత్రం వాడుతుంది. అదేంటి అంటే RSI, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు. అండ్ ఈ ఇండికేటర్ కూడా నార్మల్గా మీకు నెట్లో దొరికినట్టు ఫ్రీ ఇండికేటర్ కాదు. ఈ ఇండికేటర్ని విలియం ఓనియల్ ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే ప్రతి స్టాక్కి ఒక గ్రూప్ అయితే ఉంటుంది. 197 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం. అలాగే ప్రతి స్టాక్ ఏదో గ్రూప్లో ఉంటుంది. ఆ గ్రూప్లో ఎన్నైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నిటి ప్రైస్ లాస్ట్ 1 yearలో ఎలా ఇంక్రీజ్ అయ్యాయి, ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే మనం చూస్తున్న స్టాక్ ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అయింది అని చెప్పి RSI ఇండికేటర్ ద్వారా మనకు చూపిస్తారు. సో RSI నంబర్ కానీ 99 ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ గ్రూప్లో ఉన్న 99% స్టాక్స్ కంటే మన స్టాక్ బెటర్ రిటర్న్స్ ఇచ్చిందని మీనింగ్. సో సపోజ్ ఆ గ్రూప్లో 100 స్టాక్స్ ఉన్నాయి అంటే మిగతా 99 స్టాక్స్ కంటే మనం చూస్తున్న స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందని RSI ఇండికేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ అదే కానీ RSI ఇండికేటర్ వాల్యూ 50 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆ గ్రూప్లో ఉన్న 50% స్టాక్స్ కంటే మన స్టాక్ బెటర్ రిటర్న్స్ ఇచ్చింది అని. అంటే మిగతా 50% స్టాక్స్ మన స్టాక్ కంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి అని దాని మీనింగ్. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు RSI ఇండికేటర్ మోర్ దెన్ 70% ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ టాప్ స్టాక్ అవ్వాలి. సో టాప్ స్టాక్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ గ్రూప్లో ఉన్న మిగతా స్టాక్స్ కంటే మన స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చి ఉండాలి. సో అలా జరగాలి అంటే RSI లైన్ మోర్ దెన్ 70 ఉండాలి. 70 బిలో ఉంటే ఇన్వెస్ట్ చేయొద్దు, మోర్ దెన్ 70 అబోవ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. సో మనం ఏదైనా స్టాక్ని బ్రేక్అవుట్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మన బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఫెయిల్ బ్రేక్అవుట్ కాకూడదు అంటే ఒకటి వాల్యూమ్ మోర్ దెన్ 40% ఉండాలి. అండ్ RSI ఇండికేటర్ లైన్ మోర్ దెన్ 70 ఉండాలి. 80 ఉంటే ఇంకా మంచిది. RSI లైన్ బాగుంది అంటే ప్రైస్ స్ట్రెంత్ కానీ మోర్ దెన్ 70% ఉంది. అండ్ ఒకవేళ 90% ఉంది అంటే ఆ స్టాక్ మీకు చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, మీరు డౌట్ పడక్కర్లేదు. సో మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న 5 చెక్ లిస్ట్ అయితే చూస్తారు. చార్ట్ ప్యాటర్న్స్ చూస్తారు, దాంతోపాటు క్వార్టర్లీ ఎర్నింగ్స్, యాన్యువల్ ఎర్నింగ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, సేల్స్ అండ్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్ ఇవన్నీ చూసుకుంటాం. దాంతోపాటు ప్రైస్ స్ట్రెంత్ కానీ చూసినట్టయితే ఆ స్టాక్ ఇంకా మీకు కన్ఫామ్గా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకు ప్రైస్ స్ట్రెంత్ వల్ల మనకి అంత బెనిఫిట్ ఉంది అంటే క్యాన్సిలింగ్ మొత్తం 7 words. అండ్ ప్రతి టెక్నిక్ వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్రతి టెక్నిక్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ స్టాక్ పెరగబోతుంది, ఇంక నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి.
ప్రతి మెథడ్ మనకి కన్ఫర్మేషన్ పెంచుతుంది, గ్యారంటీ అనేది పెంచుతుంది. సో ప్రైస్ స్ట్రెంత్ కానీ మోర్ దెన్ 70 ఉందంటే మీనింగ్ ఏంటంటే ఆ గ్రూప్లో 70% స్టాక్స్ కంటే మన స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. సో ఒకవేళ అది కానీ 90 ఉంది, 99 ఉంది అంటే ఇంకా మంచిది. ప్రైస్ స్ట్రెంత్ బాగుంది, ఈపీఎస్ బాగుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది అంటే డ్యామ్ ష్యూర్ ఆ స్టాక్ పెరిగిపోతుంది. మీరు ఇక్కడ మనాలి పెట్రోకెమ్ స్టాక్ చూడండి, ఈపీఎస్ చాలా బాగుంది, రీసెంట్ క్వార్టర్లో అర్నింగ్స్ చాలా బాగున్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది అండ్ స్టాక్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. అండ్ యశో ఇండస్ట్రీస్ కూడా సేమ్ పారామీటర్స్, అర్నింగ్స్ బాగున్నాయి, ప్రైస్ స్ట్రెంత్ బాగుంది, రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది, స్టాక్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. సో ప్రైస్ స్ట్రెంత్ చూసుకోవాలి. అండ్ మీకు కానీ మార్కెట్స్ విత్ ఇండియా ట్రయల్ అకౌంట్ అయిపోయింది అంటే మీరు ప్రో అకౌంట్ తీసుకోవచ్చు. మీరు మార్కెట్స్ విత్ ఇండియా హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక పాపప్ వస్తుంది. లేదు మీకు పాపప్ రాలేదంటే ఇక్కడ మీ ప్రొఫైల్కి వెళ్ళి రెన్యూ మీద క్లిక్ చేయండి. రెన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెంబర్షిప్ ఫీజు చూపిస్తుంది. మీకు మెంబర్షిప్ 1 మంత్కి ఉంటుంది, 5 మంత్స్కి ఉంటుంది, 12 మంత్స్కి ఉంటుంది, 28 మంత్స్కి ఉంటుంది. సో మీరు 1 మంత్కి 5 మంత్కి తీసుకోవద్దు, బికాస్ ఈ 10 days ట్రైల్లో మీకు అర్థమై ఉంటుంది సైట్ ఎంత మంచిది అని చెప్పి. నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైట్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. సో మీరు ఈ 5 months 1.5 months తీసుకోవద్దు, అనవసరంగా మనీ వేస్ట్ అది. మీరు ప్రో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే 28 months తీసుకోండి. 13,500 రూపీస్కి మీకు 2.5 yearsకి మెంబర్షిప్ ఇస్తున్నారు. మీరు ఓన్గా స్టాక్ అనాలిసిస్ చేయకపోయినా సరే వీళ్ళ మోడల్ పోర్ట్ఫోలియో ఫాలో అయినా మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ 6 yearsలో మోడల్ పోర్ట్ఫోలియో 260% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మీరు ఇంత మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, 13,500 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రోమో కోడ్లో మీరు GOV10 అని అప్లై చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. 12,151 రూపీస్కి మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో 7,500 పే చేసి 1 year మెంబర్షిప్ తీసుకునే కంటే 12,100 పే చేసి 2.5 years మెంబర్షిప్ తీసుకోవడం మంచిది. అండ్ ఈ మెంబర్షిప్తో పాటు మీకు హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్ బుక్ ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు ఆల్గోస్మిత్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తారు 1 year వరకు. మీరు ఇంట్రాడే చేయాలి అనుకుంటే ఆల్గోస్మిత్ ద్వారా మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు. మీకు రికమెండేషన్స్ వస్తాయి, ఆ రికమెండేషన్స్ యూస్ చేసి మీరు ఇంట్రాడే చేసినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది అండి క్యాన్సిల్ మెథడ్లో ఎల్ అంటే ఏంటి అని. సో ఎప్పుడైనా సరే లీడర్స్లో ఇన్వెస్ట్ చేయండి. లీడర్స్ని ఎలా కనిపెట్టాలి అంటే RSI ఇండికేటర్ లైన్ మోర్ దెన్ 70 ఉంటుంది. దాంతోపాటు ఈపీఎస్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్యాన్సిల్ మెథడ్లో ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. Thank you for watching this video.